ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని హై నెక్ బ్లౌజ్ పేపర్ కటింగ్ని సింపుల్గా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. చాలా మంది హై నెక్ బ్లౌజుల్ని కూడా పేపర్ కటింగ్ని ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళు ఎలా కటింగ్ చేసుకోవాలని చెప్తాను. మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను స్క్రీన్ మీద మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దాన్ని మెసేజ్ చేస్తే కనుక పూర్తిగా డీటెయిల్స్ అన్నవి మీకు నేను ఇస్తాను. ఏ మోడల్ కావాల్సిన సరే మన దగ్గర ఉంటాయండి. అది కూడా మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీ సైజెస్ నేను తీసుకుని మీ సైజులకి అంటే స్పెషల్గా మీ సైజుకి మీరు ఇచ్చిన కొలతలకి కటింగ్ చేసి ఆ తర్వాత నేను కొరియర్ చేస్తాను. మీకు ఏరియాని బట్టి కొరియర్ ఛార్జెస్ అని ఉంటాయి. మీరు వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే దాన్ని బట్టి రేట్ కూడా నేను డిసైడ్ చేయగలను అనమాట. ఆంధ్ర తెలంగాణ అయితే ఒకలా కొరియర్ ఛార్జెస్ ఉన్నాయి. అలాగే వేరే స్టేట్లకి దగ్గరికి వెళ్ళేటప్పటికి వేరే రకంగా కొరియర్ ఛార్జెస్ అన్నవి ఉంటున్నాయి. సరేనండి, ఇప్పుడు ఐనెక్ కటింగ్ కనుక మీరు ఆర్డర్ తీసుకున్నట్టయితే కనుక మీకు కటింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇది చూడండి, ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ బాడీ అనేది తీసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకన్నా సరే హ్యాండ్స్ అన్నవి చిన్న హ్యాండ్స్ కావాలి అంటే నార్మల్గా షార్ట్ హ్యాండ్ 6-7 ఇంచులు కావాలనుకుంటే 1 మీటర్ క్లాత్ అనేది సరిపోద్ది. ఐనెక్ అనేది స్ట్రైట్ కట్ వస్తుంది కాబట్టి 1.5 మీటర్ తీసుకుంటే ఎల్బో హ్యాండ్స్ కట్ కావాలంటే అది సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ స్ట్రైట్గా ఉన్నది బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మన క్లాత్ ఇది ఫోల్డింగ్లో ఉంది. ఇక్కడ మనకి ఇలాగా కోరంచులు 2 ఓపెన్గా ఉంది. ఇక్కడ నుంచి ఇది ఇలా జస్ట్ ఇలా పెట్టడమే. ఈ ఫోల్డింగ్ని ఈ అంచుకి కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఇలా పెట్టండి. ఈ పైన కరెక్ట్గా ఇలా వచ్చేటట్టుగా ఇలా చూసుకొని చుట్టూ చక్కగా ఇలాగ లైన్ అన్నది మీరు ఇలాగ మార్కింగ్ అన్నది ఇలాగ చేసేసుకోవడమే నీట్గాని. చూస్తారు కదా ఈ రకంగా. ఇలా ఇక్కడ కొద్దిగా షోల్డర్ డౌన్ ఉంటుంది చూడండి. ఇలా ఎలా ఉంటే అలా నేను కటింగ్ ఎలా అయితే ఇచ్చానో మీకు అలా మార్కింగ్ అన్నది చేసేసుకోవడమే. ఇలా ఇక్కడ చెస్ట్ దగ్గర మీకు ఇక్కడ కటింగ్ చూసారు, ఇక్కడ ఒక మార్కింగ్ పెడితే ఇది నేను ఎప్పుడు కూడా బ్లౌజులు ఎప్పుడు కటింగ్ చెప్పినా సరే మన ఛానల్లో కూడా 2 ఇంచుల ఖర్చులు పెట్టుకోమని చెప్తాను. అలాగే పేపర్ కటింగ్ కూడా మీకు 2 ఇంచుల ఖర్చులతో ఇస్తున్నాను. ఇంకా ఖర్చులు యాడ్ చేయడాలు గట్రా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సరేనండి, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇక్కడి నుంచి ఇది ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇక్కడ మెయిన్ డాట్కి కటింగ్ ఇచ్చాను. ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా వస్తుంది అనమాట. మీకు స్టిచ్చింగ్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇలా కలుపుకుంటూ దీన్ని ఇలా రౌండ్ ఇలా తీసుకుంటూ ఇలా మీరు వచ్చేయాలి. సరేనండి, మీరు క్లాత్ కటింగ్ అన్నది ఇక్కడ నుంచి ఇది ఇలా నీట్గా ఇక్కడ ఇలా కలిపేసుకోండి అంతే. ఇది ఇలా ఇక్కడ నుంచి ఈ అంచుకి, అలాగే ఆమ్ రౌండ్ దగ్గర 2 కట్స్ ఉంటాయి. ఇదేమో ఖర్చులది, ఇదేమో డాట్ది. ఇది మెడ మార్కింగ్. ఇక మెడ దగ్గర నుంచి ఇలాగా ఇది డౌన్ వస్తుంది అంతే. చూసారు కదా, ఇలా మీరు మార్కింగ్ అన్నది చేసుకుంటారు. ఇక్కడ కూడా ఈ డాట్ దగ్గర కూడా ఇక్కడ ఈ కట్ ఉంది ఈ డాట్కి. సరే, ఇది మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే. ఇది ఫ్రంట్ పార్ట్కి ఇది కూడా కటింగ్ తీసేసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఈ లైన్ ఉంది చూసారు, ఇక్కడ ఈ గేట్ దగ్గర ఈ గేట్ దగ్గర ఇలా ఒక కట్టు తీసుకోండి. ఆ తర్వాత ఈ డాట్ దగ్గర ఒక కట్ తీసుకోండి. అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర డాట్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక కట్ తీసుకోండి అంతే. సరేనండి, ఇప్పుడు ఈ మార్కింగ్ ఇలా ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు మీకు మార్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఈ కట్ ఉంది చూసారు, ఈ కట్ నుంచి ఇక్కడికి 2.5 ఇంచీలు అంతే. జస్ట్ 2.5 ఇంచులు డాట్ అన్నది ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకుంటారు. ఎప్పట్లాగానే ఎప్పుడు ఈ బ్లౌజులు ఇక్కడ 1/4 ఇంచ్ అన్నది మనం ఇలా పట్టుకుంటాం అంతే. ఇది ఇలా ఇక్కడ ఈ డాట్ అన్నది ఇలా వస్తుంది. ఏ సైజు వాళ్ళకన్నా సరే ఈ డాటు ఈ 2.5 ఇంచీలే
వస్తుంది. సరేనండి, ఇది మీకు సైజుని బట్టి డాట్ ఎంత వేయాలన్నది మెయిన్ డాట్ అన్నది నేను ఇచ్చేస్తాను. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకుని 4 ఇంచీల దగ్గరికి ఈ స్టిచ్చింగ్ అన్నది చేసుకోండి. ఇటు ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచు పట్టుకుని ఈ కుట్టు అన్నది ఇలా వస్తుంది. సరేనా, అంతే. దీన్ని మళ్ళీ ఇటువైపుకి తీసి ఇలా కొడితే మీకు మార్కింగ్లో వస్తాయి. ఇలా ఇదే రకంగా స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవడమే, అంతే. ఇప్పుడు ఈ సైడ్ని షేప్ బెల్ట్ మీకు నేను ఇస్తాను కదా, ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టుకోండి. షేప్ బెల్ట్ని ఇలా పెట్టి షేప్ బెల్ట్ని కటింగ్ చేసేసుకోండి. షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే రకంగా స్ట్రైట్గా ఉన్నది అటువైపు పెట్టుకుని ఇలా మార్కింగ్ అన్నది ఇలా ఇది ఎలా అయితే ఉందో అలాగా మార్కింగ్ చేసేసుకోండి. ఎక్కువ తక్కువ చేయకుండా నీట్గా నేను అన్నీ కూడా ఖర్చులతో పాటు సమానంగా మీకు ఖర్చులతో పాటుగా ఇచ్చాను కాబట్టి నీట్గా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక కట్ ఇచ్చాను కదా, ఇది హుక్కుల వైపు అని అర్థం. ఇది కూడా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు క్లాత్ అనేది మనకి ఇలా మిగిలింది కదా, దీన్ని ఇలాగా 4 మడతలు ఇలా పెట్టుకుని ఇది సెంటర్ పాయింట్ కదా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. నేను హ్యాండ్ అన్నది మీకు లోతు తీసుకోవడం రాదేమో అని చెప్పేసి 2 మొత్తం ఫుల్ హ్యాండ్ ఇచ్చాను. ఈ కట్ ఉంది చూసారా, ఇది ఇలా సెంటర్ కట్ అనమాట. ఇది సెంటర్ కట్ అనమాట. ఈ సెంటర్ కట్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకుని ఇలా పెట్టి ఇలాగ కటింగ్ చేసేసుకోండి. సరేనా, మీకు ఈ వెడల్పు సరిపోకపోతే ఈ పైన ఉన్న 2 పొరలు కొద్దిగా ముందుకు ఇలా జరుపుకోండి. ఇక్కడ కొద్దిగా జాయింట్లు అన్నవి వస్తాయన్నమాట. ఏ సైజు వాళ్ళకన్నా 2 ఇంచుల ఖర్చులు తీసుకున్నప్పుడు మీకు జాయింట్ అన్నది వస్తుంది. సరేనండి, ఇప్పుడు ఇలా మనం ఇలా కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్లోని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇక్కడ పైన ఉన్న లైన్ని ఇలా మార్కింగ్ ఇలా చేసేసుకోండి, అంతే. చూసారు కదా హ్యాండ్ అంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా లోతు అన్నది ఇలా పైది ఇలా తీస్తే కింద దానికి ఇలా లోతు అన్నది ఇలా ఉంటుంది. ఈ లోతు మార్కింగ్ కూడా తర్వాత తీసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లోతు అన్నది ఈ సెంటర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఈ లోతు కూడా తీసుకోవచ్చు అనమాట. సరేనా, ఫస్ట్ మాత్రం పై లైన్ అన్నది కటింగ్ చేసుకోండి. ఆ తర్వాతే మీరు పై లైన్ కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేసి లోతు తీసుకున్నారంటే తారుమారు అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇది ఇలా కలిపేసుకోండి, అంతే. చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అవుతుంది. లోతు కూడా ఎలా తీయాలో మీకు నేను హ్యాండ్లోనే ఇచ్చాను. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, మీకు ఇక్కడ ఒక షేప్ బెల్ట్ మళ్ళీ ఇంకొక 2 ముక్కలు వస్తుంది. ఇక్కడ ఈ మిగిలిన క్లాతులు మీకు చక్కగా ఇక్కడ జాయింట్ వచ్చి చక్కగా మీకు అన్నీ కూడా హెమ్మింగ్ బెల్ట్లు కూడా అన్నీ కూడా వచ్చేస్తాయి. సరేనండి, ఇలాగా ఫటాఫట్ మీరు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ మెథడ్లోనే కటింగ్ అయిపోద్దండి. మీరు అడిగిన సైజుకి కరెక్ట్గా నేను ఇస్తాను. ఇలా పెట్టి కటింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ బ్లౌజ్ మీరు పర్ఫెక్ట్గా మోడల్స్ ఏ మోడల్ అన్నా సరే కటింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ చేస్తే కనుక మీ సైజ్ తీసుకుంటాను. మీ అడ్రస్ మాత్రం నాకు క్లారిటీగా ఉండాలండి. ప్రతి ఒక్కరికి కూడా మీ సైజులు కటింగ్ చేసి అంటే బ్లౌజ్ కటింగ్కి నాకు ఎంత టైం అయితే పడుతుందో అంత టైం తీసుకుని పేపర్ కటింగ్ చేసి మీకు నేను కొరియర్ చేస్తాను. సరేనండి, ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.